ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఏడాది ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5 లేదా 6 తారీఖులో కూడా నిర్వహించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా కూడా దీని మీద ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. మనకున్న సమాచారం మేరకు 5 లేదా 6 తారీఖుల్లో కూడా బడ్జెట్ సమావేశాలు 4 నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలని కూడా ఇప్పటికే సంబంధిత ఆర్థిక శాఖ సంబంధించిన దానికి కూడా అంచనాకు సంబంధించిన కూడా ముందస్తుగానే ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద కూడా రేపు క్యాబినెట్లో కూడా మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్లో కూడా అనేక విషయాల మీద కొన్ని అంశాల మీద చర్చకు వస్తాయి. ఆ క్యాబినెట్లో అయిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాల మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏప్రిల్లో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలు అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా ఇప్పటి వరకు కూడా ప్రవేశపెట్టిన నవరత్నాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 90% పైగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చాము. అలాగే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, నవరత్న పథకాల అమలు విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఆ బడ్జెట్ సమావేశాల్లో ఒక చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు క్యాబినెట్లో కూడా పలు కీలక అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అటు రైతులకు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, అలాగే కొత్త మేనిఫెస్టో గురించి కావచ్చు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇలాంటి కీలక అంశాలు, ఉద్యోగస్తులకు సంబంధించిన పీఆర్సీ విషయంలో కూడా ఇప్పుడు ఐఆర్ కంటిన్యూ రిపోర్ట్ వచ్చాక దాని మీద కూడా ఒక కీలక ప్రకటన. ఈ అంశాలు మొత్తాన్ని కూడా రేపు మంత్రి మండలిలో చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికలకు సంబంధించి చివరి సమావేశం కావడంతో కూడా ఆ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కీలక ప్రకటన చేస్తారు అంటూ కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొంత ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఈ సమావేశాలు చివరి కావడంతో మళ్ళీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి అసెంబ్లీకి సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ప్రభావం ఉండే విధంగా కూడా కొన్ని కీలక ప్రకటనలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారు అనేసి కూడా ఒక ఆసక్తిగా అయితే మారింది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎన్నికల తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, పూర్తి స్థాయి బడ్జెట్ అప్పుడు ప్రవేశపెడతారు కాబట్టి ఓట్ ఆన్ బడ్జెట్ అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టనుందని చెప్పుకోవచ్చు. దీని మీద రేపు సాయంత్రం వరకు కూడా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5 లేదా 6 తారీఖులో కూడా నిర్వహించాలని కూడా ఒక డేట్ అయితే ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది. దీని మీద రేపు పూర్తి స్థాయిలో మంత్రి మండలిలో కూడా చర్చించిన తర్వాత బడ్జెట్ సమావేశాలు అనేది కూడా ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇంకొక కీలక పరిణామం అయితే కూడా చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ముందస్తుగా వాళ్ళకి పార్టీ మారడం మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాని నేపథ్యంలో కూడా నిన్న పార్టీ మారిన 8 మంది
ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా స్పీకర్ వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న 5 ఎమ్మెల్యేలు అయితే వచ్చి స్పీకర్ ముందు హాజరవడం జరిగింది. అయితే మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలు రాలేదు. అలాగే మద్దాలగిరి కూడా విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఒక పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం మీద కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే బడ్జెట్ సమావేశాలకి సంబంధించి ముందుగానే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేయడం మీద ఒక నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే బడ్జెట్ సమావేశాల అనంతరం కూడా తీసుకుంటారు? ఎందుకంటే బడ్జెట్ సమావేశాలకు ముందు తీసుకుంటేనే వాళ్ళు ఎమ్మెల్యే పదవి కోల్పోతారు కాబట్టి బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం ఉండదు. అలాగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా వాడు ఓటు హక్కునైతే కోల్పోయే అవకాశం ఉంది. ఇల్లీగల్గా వెళ్ళినా సరే కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. నేపథ్యంలో కూడా స్పీకర్ నిర్ణయం మీద కూడా కొంత ఆసక్తి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సంబంధించి తన మార్కు ఉండే విధంగా కూడా ఒక కీలక ప్రకటన చేస్తారు అంటూ కూడా కొంత అంచనాలు అయితే ఉన్నాయి. దాని మీద కూడా ఒక ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో రేపు ఓట్ ఆన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ వస్తుందా లేదా ప్రభుత్వం మారుతుందా, ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ చివరి బడ్జెట్ కావడంతో కొంత ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. శివ. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.